ఏ పాటలు ఓన్లీ లూపులు, శాంపిల్స్, బీట్లతోటే చేయాలా? ఏ నోటుతో చేయలేమా? నోటుతో కూడా చేయొచ్చు. ఆ నోటుతో రిథం చేయడాన్ని మనం బీట్ బాక్సింగ్ అంటాం. ఆ బీట్ బాక్సింగ్ ని ఒకవేళ క్యూబేస్ లో రికార్డ్ చేయాలి అనుకుంటే గనక దానికి వేరియస్ అప్రోచెస్, మెథడ్స్ ఏంటి అని నువ్వు తెలుసుకోవాలంటే తెలుగులో మ్యూజిక్ టిప్ ఇస్తాడు మామ, ట్రిగర్స్ ఇస్తాడు, తీసుకో. సో యూజువల్లీ మన బీట్ బాక్స్ రికార్డింగ్ లోని ఒక చిన్న ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అదేంటి అంటే టెంపో సెటప్. ఆ డెసిషన్ గానీ మనం ప్రాపర్ గా తీసుకోగలితే మంచి బీట్ బాక్సింగ్ మనం రికార్డ్ చేయగలుగుతాం అనమాట. సో ఇందుకోసం ఏంటంటే బీట్ బాక్సింగ్ అసలు రికార్డింగ్ కూడా చేయకముందు మనకి మనం ఒక 3 ప్రశ్నలు వేసుకోవాలి. మొదటిది, ఇది సోలో స్టాండ్ అలోన్ బీట్ బాక్స్ ట్రాక్ లేదా మల్టిపుల్ లేయర్స్ తో ఉన్న కంప్లీట్ బీటా? రెండోది, ఈ ట్రాక్ ఫైనల్ గా ఒక ఫుల్ సాంగ్ కి సింక్ అవ్వాలా లేకపోతే స్టాండ్ అలోన్ గా సెపరేట్ గా పర్ఫామ్ అవ్వాలా? మూడోది, నీకు లైవ్ పర్ఫార్మెన్స్ ఫీల్ కావాలా లేదంటే ప్రాపర్ గ్రిడ్ లాక్డ్ ప్రిసైజ్ ఫీల్ కావాలా? అంతే. ఈ 3 ప్రశ్నలు గానీ నువ్వు ప్రాపర్ గా ఆన్సర్ చేయగలిగితే నీ టెంపో అప్రోచ్ ఎలా ఉండాలి అనేది దానిపైన డిపెండ్ అయి ఉంటది అనమాట. సో ఈ 3 సినారియోస్ ఒకసారి చూద్దాం మనం. సో సినారియో 1 ఏంటి? సోలో స్టాండ్ అలోన్ ట్రాక్. అంటే మనం ఒక లేయరింగ్ అది ఏమి ప్లాన్ చేసలేదు అండ్ ఒక పర్ఫార్మెన్స్ ఫీల్ కావాలి అనుకుంటే కనుక ఇలాంటప్పుడు నువ్వు ఒక ఫిక్స్డ్ టెంపో సెట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఫ్రీగా డైరెక్ట్ గా రికార్డ్ చేసే దాని తర్వాత క్యూబేస్ లో టెంపో డిటెక్షన్ అనే ఫీచర్ ఉంది. అది కూడా చూద్దాం ఎలా యూజ్ చేయాలో. ఆ ఫీచర్ ని వాడి నువ్వు ముందుకెళ్ళిపోవచ్చు. ఇంకా సినారియో 2, మల్టిపుల్ బీట్ బాక్స్ లేయర్స్ వేస్తావు. అంటే కిక్ లేయర్, స్నేర్ లేయర్, హై హ్యాట్ లేయర్, అలా ఇవన్నీ సపరేట్ గా రికార్డ్ చేసి కలిపి ప్రాపర్ గా లాక్ చేయాలంటే కనుక దానికి మనకు ఒక ఫిక్స్డ్ టెంపో అనేది ఇంపార్టెంట్. ఇది నువ్వు క్లిక్ ట్రాక్ ఆన్ చేసుకుంటూనే రికార్డ్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి సినారియోలో నీకు బీపీఎం ముందే తెలియాలి, ర్యాండమ్ గా మధ్యలో స్టార్ట్ చేస్తే అవ్వదు. ఇక ఫైనల్ సినారియో 3 ఏంటంటే ఫుల్ సాంగ్ ప్రొడక్షన్ లో ఆల్రెడీ ఒక సాంగ్ ఉంది, దాంట్లో ఒక బీట్ బాక్సింగ్ లేయర్ ని యాడ్ చేయాలనుకుంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాంగ్ లాగా నన్ను ఇచ్చేసుకుంటా, నిన్ను తెచ్చేసుకుంటా, తాళి కట్టించుకుంటా బాబు. సో అలాంటప్పుడు సాంగ్ ఏ బీపీఎం లో ఉందో దానికి నువ్వు మ్యాచ్ అవ్వాలన్నమాట. అంటే ఒకవేళ అది నీ ప్రాజెక్ట్ అయితే ఫైన్, లేదు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాంగ్ అంటే కనుక సాంగ్ ని ఫస్ట్ నువ్వు ఇంపోర్ట్ చేసి ప్రాజెక్ట్ టెంపో ఆ బీపీఎం కి నువ్వు పర్టికులర్ గా లాక్ చేసి అప్పుడు నువ్వు బీట్ బాక్సింగ్ కి క్లిక్ ట్రాక్ ప్లే చేస్తూ రికార్డ్ చేస్తే నీకు పని అవుతుంది. సో ఇప్పుడు ఒక్కొక్క సినారియో క్యూబేస్ లో ఎలా చేయొచ్చో లైవ్ లో ఒకసారి మనం చూద్దాం. సో ఫస్ట్ ఒక ఆడియో ట్రాక్, మైక్ మోనో, ఇది మోనో. ఓకే, లెట్స్ యాడ్ ద ట్రాక్. సో ఇలాంటివి ఏమైనా చేయాలంటే మనకి హెడ్ ఫోన్స్ కావాలి కదా, అందుకని మనం హెడ్ ఫోన్స్ ని తెచ్చేసుకుందాం. సో ఇప్పుడు మనం మానిటరింగ్ ఆన్ చేసాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక బీట్ బాక్సర్ ని కాదు, సో ఐ జస్ట్ షో యూ దిస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఒకవేళ మీరు బీట్ బాక్సింగ్ చేసినా ఆర్ ఇంకోళ్ళ చేత బీట్ బాక్సింగ్ చేయించినా యూ కెన్ అప్లై ద సేమ్ రూల్. సో నౌ లెట్ మీ జస్ట్ రికార్డ్ వన్ శాంపుల్. Boom, chak, boom, chak, boom, chak, boom, chak, boom, chak, boom. సో ఇప్పుడు మనం రికార్డ్ చేసాం. సో ఇది సినారియో 1 అనమాట. అంటే ఫ్రీగా నేను రికార్డ్ చేసాను. ఇప్పుడు నేను టెంపో మెట్రోనోమ్ నేనేం ఆన్ చేయలేదు, డైరెక్ట్ గా ఫ్రీగా రికార్డ్ చేసి ఇప్పుడు నేను ఏం చేయబోతానంటే దీన్ని పట్టుకొని ప్రాజెక్ట్ మెనూలోకి వెళ్ళి ఈ టెంపో ట్రాక్ లోకి వెళ్ళి ఈ టెంపో డిటెక్షన్ అని ఉంది కదా దాని మీద మనం సెలెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఈ ఆడియో సెలెక్ట్ చేస్తుంది కదా, ఇక్కడ చూసుకోవాలి ఈ ఆడియో కాదు, ఒకసారి చూసుకొని దాన్ని మనం ఒకసారి కానీ అనలైజ్ కొడితే డన్. ఇప్పుడు మన పర్టికులర్ టెంపో ట్రాక్ బీపీఎం అనేది ఆటోమేటిక్ గా దీనికి సెట్ అయిపోయి ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక చూస్తారు ఇక్కడ టెంపో ట్రాక్ సంబంధించిన పర్టికులర్ ఆటోమేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ అదే వేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను టెంపో మెట్రోనోమ్ క్లిక్ ట్రాక్ కూడా ఆన్ చేస్తాను. చూడండి ఆటోమేటిక్ గా అదే అలా సింక్ చేసుకుంటుందో. See, everything is in sync. సో ఇది ఇప్పుడు సింక్ కనుక ఇంకా దీని మీద ఇంకా మనం ఏ ట్రాక్స్ లెట్స్ ఏదో కంపోజిషన్ పియానో ఏ వేసినా కూడా అవన్నీ ఆటోమేటిక్ గా దీంట్లోకి సింక్ అయిపోతూ ఉంటాయి. సో ఇంక ఇప్పుడు ఇది కాకుండా లెట్స్ 2 or 3 సినారియోస్ లోని ఆబ్వియస్లీ ఆల్రెడీ మెట్రోనోమ్ తోటే పెట్టుకోవాలి కనుక ఇట్ విల్ బి లైక్ యాజ్ యూజువల్. అంటే మనం వోకల్స్ అలా రికార్డ్ చేసుకుంటాము, అలాగే బీట్ బాక్స్ కూడా ముందే ఒక మెట్రోనోమ్ అనేసుకొని 90 or 50 or 90 or 95 ఏదో పెట్టుకొని వి షల్ ప్రొసీడ్ ఫర్దర్. ఓకే, ఇకపోతే ఇక్కడ ఇంకో చిన్న టిప్ ఏంటంటే మనకి లెట్స్ ఇవేవి కాదు, మనకు ఒకవేళ కానీ ఒక నా మైండ్ లో ఒక బీట్ ఉంది, ఆ బీట్ ఎందులో ఉందో అంటే ఏ టెంపోలో ఉందో నాకు నేచురల్ గా తెలియాలి అనుకుంటే గనక వాట్ యూ కెన్ ఆల్సో డూ ఇస్ ఇక్కడ ట్యాప్ అని ఉంది కదా, ఈ ట్యాప్ టెంపో మీద మనం ట్యాప్ చేస్తూ ఉండొచ్చు. అంటే అలా మనం ట్యాప్ చేస్తూ ఉంటే మనకి రఫ్ గా అక్కడ ఒక టెంపో చూపిస్తుంది. సో ఆ టెంపోలోకి వెళ్ళి అప్పుడు ఆన్ చేసేయచ్చు. సినారియో 3లో ఆల్రెడీ ఒక టెంపో స్ట్రిక్ట్ గా ఉంటుంది కనుక మనం ఇంకా ఆ టెంపోలోనే ఫాలో అవ్వాలి. అయితే మన యాక్చువల్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు బై ద వే నేను ఇక్కడ కండెన్సర్ మైక్ నేను చూపిస్తున్నాను, కానీ ఐడియల్ ఐ వుడ్ సే బీట్ బాక్సింగ్ కి మీరు డైనమిక్ మైక్ వాడితే కనుక దట్ ఈస్ మోర్ ప్రిఫరబుల్. ఎందుకంటే న్యాచురలీ బీట్ బాక్సింగ్ లో సడన్ గా లౌడ్ కిక్ సౌండ్స్ అంటే ఒక అలాంటి సౌండ్స్ ఇవి ఎక్కువ వచ్చేస్తాయి కనుక కండెన్సర్
కండెన్సర్ మైక్ అయితే మరీ సెన్సిటివ్ గా ఉంటది అనమాట, సో మరీ హార్ష్ గా అయిపోతుంది. సో అలా కాకుండా డైనమిక్ మైక్ అయితే న్యాచురల్లీ వీటన్నిటిని కొంచెం కంప్రెస్ చేసి హార్ష్నెస్ ని కాస్త కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ డైనమిక్ మైక్ అనేసరికి షూర్ SM7B కానీ SM58 సెన్హైజర్ E835 ఇలాంటి ఏ మైక్రోఫోన్స్ అనే ఇట్స్ అ గుడ్ ఆప్షన్ అనమాట. అండ్ డిస్టెన్స్ వచ్చేస్తే కనుక యూ షుడ్ గో ఫర్ ఎనీవేర్ బిట్వీన్ 4 to 8 inches. 4 to 8 inches అంటే మేబీ నేను ఎక్కడ ఉన్నాను అంటే మేబీ మైక్ ఎక్కడ ఉండొచ్చు, డిపెండ్స్. అంటే మనం ఎంత లౌడ్ గా చేస్తున్నాం ఏంటి అనే దాన్ని బట్టి మైక్ గెయిన్ బట్టి కూడా సెట్ చేసుకుంటాం. బట్ యూజువల్లీ అరౌండ్ 4 to 8 inches డిస్టెన్స్ కానీ పెట్టుకుంటే అది సరిపోతుంది. ఎందుకంటే దీని కానీ మీరు మరీ క్లోజ్ గా ఎలా తెచ్చుకొని పడితే కనుక అప్పుడు ప్రాక్సిమిటీ ఎఫెక్ట్ వల్ల ఏంటంటే లో ఫ్రీక్వెన్సీస్ అన్ని బూమ్ అయిపోతాను, మరి వన్ అంటూ వచ్చేస్తూ ఉంటుంది. అలాగని మరీ దూరం అయిపోతే మీకు మెయిన్ డీటెయిల్స్ చిన్న హైహైట్ లా డీటెయిల్స్ ఏమైనా ఉంటాయి కనుక ఆ డీటెయిల్స్ అన్ని అనవసరంగా మిస్ అవుతూ ఉంటారు. అండ్ మీరు డైనమిక్ మైక్ వాడినప్పటికీ కూడా ఇటువంటివి చేస్తున్నప్పుడు పాప్ ఫిల్టర్ అనేది మాత్రం మస్ట్, ఎస్పెషల్లీ వెన్ యూర్ డూయింగ్ బీట్ బాక్సింగ్, ఎందుకంటే ఆబ్వియస్లీ ప్లోసివ్స్ ఎక్కువ ఉంటాయి కనుక. ఇకపోతే గెయిన్ స్టేజింగ్ విషయానికి వస్తే ఇన్పుట్ లెవెల్ అరౌండ్ -18 to -12 రేంజ్ లో మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇది దీనికే కాదు, ఎనీ కైండ్ ఆఫ్ వోకల్స్ ఆర్ దేనికైనా యూజువల్లీ దిస్ గుడ్ బాల్ పార్క్. అండ్ నేను ఎలా ఎందుకు చెప్తున్నానంటే ఎస్పెషల్లీ బీట్ బాక్సింగ్ దాంట్లోనే అంటే బూమ్ చాట్ అని అది పెడుతున్నప్పుడు సడన్ గా ఒక్కటే చాలా లౌడ్ గా సౌండ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అన్ని మామూలుగా వచ్చి అదొక్కటి మాత్రం 0 dB హిట్ అయిపోతే మనకి క్లిప్పింగ్ అయిపోతుంది, అంటే అలాంటి సౌండ్ వస్తుంది అనమాట. సో డిజిటల్ స్పేస్ లో ఎప్పుడైనా 0 dBకి దాటి వాల్యూమ్ గా వెళ్తే క్లిప్ అయిపోతుంది, అంటే సౌండ్ డిస్టార్ట్ అయిపోతుంది. సో దానికన్నా లోపల ఉండాలి. సో అందుకనే -12 అని చెప్తాను. సో దట్ ఈవెన్ ఒకవేళ పొరపాటున కొంచెం లౌడ్ వెళ్ళినా కూడా -8 కో -4కి వెళ్తుంది కానీ 0కి టచ్ అవుతుంది. అండ్ ఈ మైక్ చైన్, గెయిన్ స్టేజింగ్, బేసిక్ ప్రాసెసింగ్ ఇవన్నీ ప్రతిసారి మీరు మాన్యువల్ గా సెట్ చేసుకుంటూ కూర్చోవాలి అంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అందుకనే ఇది నేను ఈ వీడియోలో డిస్కస్ చేశాను. సో ఆ ఐడియాని ఎక్స్టెండ్ చేసి నేను వోకల్ రికార్డింగ్ టెంప్లెట్స్ కూడా రెడీ చేసి పెట్టాను అనమాట. అంటే దాంట్లో ఆల్రెడీ ఈ గెయిన్ స్టేజింగ్ కానీ మైక్ చైన్ మొత్తం మానిటరింగ్ చైన్ ఆల్రెడీ మొత్తం అంతా సెటప్ చేసి ఉంటాయి. అండ్ అది మీరు ఓన్లీ బీట్ బాక్సింగ్ కన్నా కాదు, మీరు కవర్ సాంగ్స్ పడినా ఏవి చేసినా సరిపోతాయి. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ క్యూబేస్, FL Studio కూడా ఉంది. అండ్ త్వరలో లాజిక్ కూడా పెడతాను నేను ఒకటి, అండ్ ప్రాబ్లీ లాజిక్ ఉండొచ్చు కూడా మీరు ఈ వీడియో చేసే టైంకి. సో ఇవన్నీ చేయడం వల్ల ఆల్మోస్ట్ ఒక అరగంట టైం సేవ్ అవుతుంది అనమాట. ఇవన్నీ సెటప్ చేసుకొని ఇంత కష్టపడేవన్నీ నేను ఆల్రెడీ చేసి పెట్టాను కనుక మీకు చాలా టైం సేవ్ అవుతుంది. దాని లింక్ నేను ఎక్కడ పెట్టాను డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది, మీరు ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు. నా ఇదే కాకుండా ఇంకేమైనా తెలుసుకోవాలన్నా కూడా ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ ఐల్ మేక్ అ వీడియో అబౌట్ ఇట్. వచ్చేవారు మళ్ళీ కలుద్దాం.